5 డిగ్రీలు ఆగ్నేయానికి ఉన్న ఇల్లు అండి ఇది. అదండి. అవునా? ఇది కూడా ఇచ్చిందండి. ఇల్లు ఇస్తుందండి. అంటే డిగ్రీలు అంటే సూర్యుడు వచ్చే విధానం. అంటే మన ఏం చేస్తాం అంటే రోడ్డు ఎలా ఉందో రోడ్డుకి చూసుకుని మట్టం వేసుకుని కట్టుకుంటాం ఇల్లు అని. డిగ్రీలను బట్టి ఆ గుమ్మాల యొక్క విధానం అనేది మార్చుకోవాలండి. అంటే ఇప్పుడు 5 డిగ్రీలు తిరిగిన దానికి ఏ దేవతా స్థానాల్లో గుమ్మాలు పెట్టాలా, 10 డిగ్రీలు తిరిగిన దానికి ఏ విధంగా గుమ్మాలు పెట్టాలన్నది చూసుకుని వాళ్ళు పెట్టాలి. కానీ ఈ 5 డిగ్రీలు తిరిగినా 10 డిగ్రీలు తిరిగినా ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే ఒకటే గుమ్మాలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట, ఈశాన్య గుమ్మాలని. అండి దానివల్ల అనేది ఈ ఇల్లు అనేది వాస్తు పురుషుడి యొక్క మండలం అండి. ఇల్లు అంటే అంటే ఆ వాస్తు పురుషుడి నుంచే ఇల్లు అనే వాస్తు అనేది స్టార్ట్ అయిందండి. కానీ ఈ వాస్తు పురుషుడి మండలాన్ని ఉపయోగించకుండా ఇంటి ప్లాన్ అనేది ఇస్తూ ఉంటారు. అలా ఎప్పుడు ఇవ్వకూడదండి. అంటే బ్రహ్మస్థానం అని ఉంటుందండి. అంటే ఒక మనిషి తన ఎత్తుని బట్టి బొడ్డు ఎలాగైతే సెంటర్ పాయింట్, ఇంటికి కూడా సెంటర్ పాయింట్ ఉంటుందండి. ఈశాన్యం నుంచి నైరుతికి తోడేసుకుంటే, ఆగ్నేయం నుంచి వాయువ్యం తోడేసుకుంటే రెండు కలిసే ప్లేస్ బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానంలో గోడ కానీ పిల్లర్ కానీ పడకూడదు, కానీ ఇంటికి పడ్డదు. ఇంటికి పడిన వాళ్ళు ఏమవుతుందంటే ఇది కడుపు సంబంధించిన సమస్యలు ఉంటాయి అన్నమాట. ఇది అంటే ఈ బ్రహ్మస్థానం నుంచే 32 దేవతా స్థానాలకి ఎనర్జీ వెళ్తుందండి ఇంటి చుట్టూరు. ఎందుకంటే వాస్తు పురుషులు లెక్కంటే 45 దేవతా స్థానాలు కూర్చుని ఉంటాయి, కానీ చుట్టూరు 32 దేవతా స్థానాలు ఉంటాయండి. ఈ 32 దేవతా స్థానాల్లో ఏ గుమ్మంలో పడితే ఆ గుమ్మంలో ఆ దేవత యొక్క ప్రభావం అనేది ఆ ఇంటికి ఉంటుందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పడుకోవడానికి మనసు అది బాగానే ఉందండి. పడుకోవడానికి అయితే మంచిదే. ఇది ఇలాగ ఉంచుకోండి అండి. బీరువా ఉంది కదండి, బీరువాలో మీరు పెట్టిన ఏ రూపాయి కూడా మీకు అంటే ఉపయోగపడదు. అంటే ఎక్స్పైరీ వేస్టేజ్ జోన్ అండి. అంటే మనం ఎప్పుడు కూడా నైరుతిని అనేది ఒకటే మూల చూస్తాం, కానీ 3 భాగాలుగా చూడాలండి నైరుతి. ఏంటంటే ఒకటి దక్షిణ నైరుతి, పూర్తి నైరుతి, పడమర నైరుతి అండి. ఎప్పుడు కూడా దక్షిణ నైరుతిలో బీరో పెట్టకూడదండి, పూర్తి నైరుతిలో పెట్టుకోవచ్చు, మళ్ళీ పడమర నైరుతిలో పెట్టుకోవచ్చు అండి. ఈ మూల అనేది దక్షిణ నైరుతిలోకి వచ్చిందండి. అంటే ఎక్స్పైరీ వేస్టేజ్ జోన్. కాబట్టి మీరు పెట్టిన ఏ రూపాయి కూడా మిగలకపోవడం కారణం ఈ పెట్టిన బీరువా పెట్టి నిల్వ చేసే డబ్బు స్థానం అండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇటు సైడ్ తిప్పుకోండి. ఇలా తిప్పండి, తూర్పు తిప్పండి అండి. తూర్పు తిప్పేసి దీనికి ఏం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ స్టిక్కర్ తెచ్చేయండి. అంటే బీరువా కనపడ గురించి కదండి. అంటే ఇక్కడ నైరుతి వచ్చి భూమి తత్వానికి సంబంధించిందండి. అంటే పంచభూతాలే మనల్ని శాసిస్తాయండి. అంటే ఈ పంచభూత తత్వంలో భూమి అనేది నైరుతిలో ఉంటుందండి. దాని కలర్ వచ్చి ఎల్లో కలర్ అండి. కాబట్టి బీరువాలో డబ్బులు ఉండాలంటే కనుక దీనికి ఎల్లో కలర్ స్టిక్కర్ ఉండాలి, బీరువాకి వేయాలండి. అండి ఈ డోర్ ఉంది కదా, ఈ రెక్కలకి వేసుకోండి, 2 రెక్కలకి అండి. 2 రెక్కలకి వేసుకుంటే మీకు బీరువా ఇలా తూర్పు తిప్పి పెట్టేసుకోండి అండి. అప్పుడు ఏమవుతుందంటే పూర్తి నైరుతిలోకి బీరువా వస్తుంది అండి. అప్పుడు తప్పు కాదు.